ఆ! మీరు కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడే కదా 10 రోజుల్లోనే ఎంతలా అయిపోయింది. మేము రాత్రి చూస్తేనే మాకు షాక్ అనిపిస్తుంది. ఏంటి ఇంతలా అసలు అక్కడ జరిగేది అసలు వేరు. అలా పెట్టేదేమో అట్లా పెట్టేటప్పటికి అది ఇట్లా అంత వైరల్ అయిపోయింది. ఎందుకయిందో అసలు ఎందుకిలా చేశారో కూడా నాకే తెలియట్లేదు. అంటే మీరు ఇప్పటివరకు అయితే ఇక్కడ నేను జరిగేది చూసుకోలేదు. ఒకటి థంబ్‌నెయిల్స్ పెట్టి అట్లా నా పెట్టి అలా వైరల్ మిమ్మల్ని దాని మీద చేశారంటారు. రాస్తున్నారు కదా, ఆ థంబ్‌నెయిల్స్ పెట్టి. అది పెట్టింది నేనే షాక్ అయినా అసలు. ఆ! అట్లా అదేంటి అసలు అలా పెట్టడం ఏంటి? హ్మ్. అసలు ఎందుకు పెట్టారో కూడా అలా అసలు తెలియలా. హ్మ్. కానీ నిన్న అందరూ చెప్పారు. ఇక నిన్న అంటే రాత్రి చూసాం కదా, హ్మ్. చెప్తే ఇక మా వాళ్ళందరూ కూడా ఇట్లాగే అంటున్నారు. ఇక అంటే ఇక అట్లాగా చేస్తారు. ఇక దానివల్ల మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉంది. మీరేమో ఇక ఆ అమాయకత్వాన్ని వదులుకోరు, ఎప్పుడు ఇంక అట్లాగే ఉంటారు. అదే మాకు బాధ అనిపించింది. వాళ్ళు కొంచెం మంచిగా బతుకుతున్నారు, కొంచెం ఇదిగా అని ఎన్నుకునేటప్పటికి ఇలా అయింది. కానీ మీ మంచికి దేవుడు సాయం చేశాడు. ఆ దేవుడే మన సీఎం గారి రూపంలో వచ్చి మీకు హెల్ప్ చేయడం జరిగిందని చెప్పి మా వాళ్ళు కూడా అందరూ, నువ్వు నమ్మిన దేవుడు నీకు అన్యాయం చేయలేదు, మీ నమ్మకమే మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది అని చెప్పి అన్నారు. ఓకే. అంటే ఇంత వైరల్ అయ్యిండ్రు కదా, మీరు వీడియోస్ చూసారా ఎప్పుడైనా? ఇట్లా మీ వీడియోస్ పెట్టినప్పుడు రాత్రి చూసాను. నైట్ ఎన్ని రోజులు చూడలేదు మీరు ఎప్పుడు? చూడలేదు. అది అది ఫస్ట్ టైం నిన్న చూసారు. 2 లివర్ల ఎక్స్ట్రా అది మాత్రం చూసా. అసలు అది ఎలా చెప్పారు మీరు? అదే అది ఎందుకింత తలనొప్పి అయిందో తెలియలే. అది మరి ఎవరు తీసారో తెలియదు, ఎవరు పెట్టారో. అది పెట్టింది తర్వాత తెలిసింది ఎవరో బాబు, ఒక బాబే ఇద్దరుగా ఇచ్చేసి పెట్టాడు. ఒక బాబే. మరి 1000 రూపీస్ అని అన్నారు కదా, అది ఎంతవరకు నిజం? అది 6 నెంబర్స్ చెప్పాను. అది కూడా దాని నుంచే అసలు మీడియా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ ఏంటి ఇంకా అదేంటి ఆ లెక్కన ఎన్ని లక్షలు సంపాదించింది, ఇదేంటి మీ సంపాదన ఏంటి అని చెప్పడం. మళ్ళీ మీరు ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ మీకు ఇంకా ఇదైపోతుంది పబ్లిక్ లో అని చెప్పేటప్పటికి పబ్లిక్ లో మీరు ఇంకా బ్యాడ్ అయిపోతారు అంటే అనేవాళ్ళు నేను చెప్పాను అత్తకి. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, నిజమనేది మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, తెలియక పెట్టిన దానికి మనం ఏం చేయలేం కదా అని చెప్పి మేము అన్నాం. అంటే అలా అనుకోకూడదు, మీరు మీడియాకి స్పందించాలి చెప్పడం, మీడియా వాళ్ళు ఇట్లా చెప్పడం అయితే మీరు స్పందించాలి ఏంటి అనేది మీరు చెప్పాలి. చెప్తేనే మరి ప్రజలకు తెలుస్తుంది. లేదంటే 1000 రూపీస్ లివర్ ఎక్స్ట్రా 2 అంటే 500 పడుతుంది ఒకటి, ఇంక ఇది కంటిన్యూ అయితే మీ వ్యాపారం దెబ్బతింటది, ఇది ఉండదని చెప్పి అనేటప్పటికి భయం వేసింది మాకు. అప్పుడు ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే క్వశ్చన్స్ చెప్పాల్సి వచ్చింది. ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అడిగారు. నిజమైతే ఇది.